పహల్గాంలో దాడి జరిగి ఉగ్రదాడి జరిగి దగ్గరలో మనకి 1 ఇయర్ కాబోతున్నది. ఇప్పటికీ చాలామంది మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మన పోలీస్ యంత్రాంగం ఫెయిల్ అయ్యింది టోటల్గా, అందుకోసమే ఇంతమంది చనిపోయారు అని. ప్రతి ఒక్కరి అభిప్రాయం అదే భారతీయులు. దాన్ని క్లారిఫికేషన్ సరిగ్గా ఇవ్వాల ప్రభుత్వం. మన ప్రభుత్వం ఎప్పుడు కూడా పిఆర్ఓలో చాలా ఫెయిల్ అవుతున్నది. మోడీ ప్రభుత్వం ఆయన వ్యక్తిగతంగా ఆయన పిఆర్ఓ మాత్రం బ్రహ్మాండంగా చేసుకుంటాడు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం కొద్దిగా వెనకబడుతూ ఉంటాడు దేశం గురించి. మన అప్పుడు కూడా సరైన పిఆర్ చేయకపోవడం మూలంగా కొన్ని భ్రమలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. సో ఇప్పుడు దీనికి పహల్గాం దగ్గరికి వద్దాం. పహల్గాంలో దాడి జరుగుతుందని చెప్పి మన హోమ్ మినిస్టర్ గారు కూడా తెలుసు. అందుకనే అక్కడికి వెళ్ళాడు ఆయన. వెళ్ళి అక్కడ అందరితో మాట్లాడి ఈసారి సమ్మర్ ఇంకా హాట్గా ఉంటుంది అని చెప్పాడు. అంటే అక్కడ ఇలా జరగబోతున్నది అని చెప్పి మర్మగర్భంగా చెప్పాడు అన్నమాట. చెప్పి ఆ స్పాట్ని క్లోజ్ చేయించేశాడు. ఏ స్పాట్లో వాళ్ళు అటాక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ విషయం తెలిసిన అమిత్ షా దాన్ని క్లోజ్ చేయించేశాడు. అక్కడ చేసి మిగతా చోట్లకి వెళ్ళిపోయారు అక్కడ ఉన్న మన సెక్యూరిటీ వాళ్ళు కూడా. అలాంటి సమయంలో అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని పై అథారిటీస్కి తెలియకుండా వీళ్ళు దానికి గేట్స్ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు వస్తే మనకి పర్యాటకులు వస్తే అక్కడ వాళ్ళకి వ్యాపారాలు బాగుంటాయని చెప్పేసి వాళ్ళు ఏదో మరి కిరికిరి చేసి ఉంటారు. దానివల్ల ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు యాత్రికులు వచ్చేస్తారు కదా కామన్గా. వాళ్ళకి పాపం ఇవన్నీ తెలుసు. తత్ఫలితంగా ఏం జరిగింది తెలిసిందే కదా. భార్యల ముందు భర్తలు ఎంత కిరాతంగా ప్యాంట్లు ఊడదీసి సుంతి జరిగిందా లేదా అంటే ఆ ముందు చిన్న చర్మం ఉన్న కట్ చేస్తారు మన ముస్లిమ్స్కి. అది కట్ చేస్తే వీడు ముస్లిము లేకపోతే హిందూ అని చెప్పేసి అలాగా అందరిని కట్ చేసి చూసి వాళ్ళని చంపేయటం జరిగింది. దీంట్లో ప్రభుత్వము తప్పు ఏమీ లేదు. ప్రభుత్వం తప్పల్లా ఒకటే, ఈ వాస్తవాన్ని ప్రజలకి చేరే విధంగా పబ్లిసిటీ చేయలేకపోయింది. నేను పదే చెప్తూ ఉంటాను, మంచి మంచి యూట్యూబర్స్ మేము ఉన్నాం, మాకు ఆ బాధ్యత అప్పగించండి, మేము మీ దగ్గర పైసా ఆశించం, మాకు అక్కర్లేదు కూడా. మాలాంటి వాళ్ళని కొంతమంది లిస్ట్ చేసి ఇక ఇలాంటి వాస్తవాలు మీరు ప్రజలకు తెలియచేయమంటే మాకు మంచి 4,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 2 లక్షల మంది పైన మాకు వ్యూవర్షిప్ ఉంది, మేము ఫ్రీగా చేస్తాం, నిక్కచ్చిగా చేస్తాం. మమ్మల్ని వాడుకొని మాకు మూర్తాభక్తిగా మేము కూడా దేశానికి సేవ చేయడానికి అవకాశం ఇవ్వమని హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నాం. సీ యూ మీ అండ్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9 లైక్